హలో ఆల్, ఈరోజు సాటర్డే అని చెప్పి ఇంక ఈస్ట్ కోస్ట్ బీచ్కి వెళ్ళాము. స్టార్టింగ్లో ఇలా పార్క్లో ఉండేది, అటు సైడ్ బీచ్, ఇంకా రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పర్పుల్ కలర్ ఫ్లవర్స్ బొకేలాగా అవి ఉన్నాయి. ఆ వ్యూ చాలా బాగుంది. అందులో కొంచెం సన్నీగా ఉంది కదా, 5 o'clock కూడా ఇంకా కొంచెం సన్నీగానే ఉంది. అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మాకు బెడాక్ నుంచి ఈస్ట్ కోస్ట్కి ఎవ్రీ సాటర్డే సండే బస్సు ఉండిద్ది. అది ఇంకా డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ 7-Eleven దగ్గర దిగి మ్యాట్ వేసేసుకుని ఇంకా అలా కింద కూర్చున్నాం అనమాట. ఇంకా ఎవ్రీ 5 minutesకి ఒకసారి ఫ్లైట్ అయ్యి ల్యాండ్ అవుతా ఉన్నాయి. ఒక పక్కనేమో ఒక అంకుల్ ఫిషింగ్ చేస్తున్నారు. ఇంకా ఫిషింగ్ అయ్యి చేస్తా ఉంటే బాగుందని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఇంకో సైడ్ ఏమో పార్టీస్ లైక్ టెంట్స్ అవన్నీ వేసుకుని ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్ టెంట్ అయితే మనం ఫ్రీగా వేసుకోవచ్చు, లేదు అంటే $200-250 అట్లా ఉంటుంది ఒక్కొక్క టెంట్. ఎవరికైనా సింగపూర్ వస్తే ఇట్లా బీచ్ దగ్గర ఎంజాయ్ చేయాలని ఉంటే టెంట్స్ ఈస్ట్ కోస్ట్ బీచ్ దగ్గర ఉంటాయన్నమాట రెంటల్కి. ఎప్పుడూ అసలు గట్టు మీద కూర్చుని ఆ బీచ్ని అయ్యి అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఊరికనే అట్లా సరదాగా కొంచెం సేపు వాటర్లో అయ్యి ఆడుకున్నాను. ఈరోజు జీన్స్ వేసుకొచ్చాను. జీన్స్ తడిసిపోతే గమ్మున ఆరదు కదా, అందుకని చెప్పి ఇంకా కొంచెం సేపు ఆడుకుని కొంచెం డ్రై చేసేసుకున్నాకనే ఇంకా అప్పుడు స్టార్ట్ అవుదాంలే అని చెప్పి ఇంకా కొంచెం సేపు ఆడుకున్నాను. ఇంకా అక్కడ కొంచెం ముందుకే ఒక సైడ్ అంతానేమో ఇది బ్లూగా ఉంది, ఇంకో సైడ్ అంతానేమో వర్షం పడేలా ఉంది. సరే అని ఇంకా అలా చూస్తే ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేలా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోదాంలే ఇంటికి అని చెప్పి ఇంకా కొంచెం సేపు అట్లా ఉండి ఇంకా వాక్ చేసుకుంటే అలా వెళ్ళిపోయాం అనమాట. వాకింగ్ అయ్యి చేసి సడన్గా వర్షం స్టార్ట్ అయిందని అంటే మనం మళ్ళీ ఎటెళ్ళలో తెలియదు. అందులో బీచ్ కదా, ఇంక మొత్తం అంతా ఓపెన్గానే ఉండిద్ది కదా. ఇంకా 7 అట్లా అయ్యాక ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫుల్ మూన్ డే అని చెప్పి ఇంకా ఫుల్గా మూన్ అయ్యి ఉన్నాయని చెప్పి ఇంకా అలా క్యాప్చర్ చేసాం. మా ఇంటి దగ్గర స్టాల్ దగ్గర క్రిస్పీ చికెన్ హాఫ్ అని చెప్పి ఫుల్ హాఫ్ ఉంటుంది, $7. టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా ట్రై చేయండి, చిన్న చిన్న స్టాల్స్లా ఉంటాయి. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు ప్రభాస్.